నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. తెలంగాణలో ప్రజాభిమానం అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల వైపు టర్న్ అవుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ ముందంజలోకి వచ్చినట్లు పలు సర్వేలు చెబుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే 9 నుంచి 10% ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేల సారాంశం. అదే సమయంలో కూడా తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో అధికార పార్టీ ఉన్నట్లు సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఇంతకు అధికార పార్టీ వెనుకంజకు కారణమేంటి? బీఆర్ఎస్కు కలిసి వచ్చిన విషయాలేంటి? ఈ విషయంపై మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు విశ్లేషణ అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. అంటే కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ అంటే ముందంజలో ఉండడానికి సర్వేలు సారాంశమా? అంటే లైక్ లగచర్ల, హైడ్రా, మూసి ఇలాంటి అంశాలని అంటే హైలైట్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ అంశాలే హైలైట్ చేసుకుంటూ ముందంజలోకి వెళ్ళారనుకోవచ్చా? అంటే ముందు ఒక డిస్క్లైమర్ చెప్పాలి దీనికి. అదేంటంటే ఈ సమాచారం ఏదో చాలా అథెంటిక్ అయినట్టు, ఏదో అఫీషియల్గా ఎక్కడో సర్వే జరిగినట్టు కాదు. ఫస్ట్ అది గ్రహించాలి. ఇది ఎవరు చేశారు ఏమిటనే అంశాలు కూడా బయటికి రాలా. ఈ సమాచారం అంతా కూడా బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిందని చెప్తున్నారు. ఒక ఏజెన్సీ, గతంలో చేసిన ఏజెన్సీ ఇప్పుడు కూడా చేసిన సర్వే లేటెస్ట్గా, ఆ సర్వేలో వచ్చిన ఫలితాలు అవి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు విడుదల చేశారు అనుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బీజేపీ కూడా గతంలో కంటే గెయిన్ అయిందని చెప్పి ఇందులో ఉంది కాబట్టి ఇదేమన్నా కొంచెం రిలయబుల్ ఏమో అని అనుకోవాలి. కొత్త బీఆర్ఎస్ మాత్రమే గెయిన్ చేసింది, ప్రజల్లో పలుకుబడి పెరిగిందంటే కొంచెం అనుమానిస్తారు మళ్ళీ. సో ఫస్ట్ పాయింట్ అది. ఇదేమీ ఒక మనకు తెలిసిన అథెంటిక్ సమాచారం కాదు. ఇది జస్ట్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం. అది కూడా వాళ్ళు కూడా ఒక రిపోర్టే తప్ప వాళ్ళ సొంతం కాదు ఇది ఏ పేపర్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి మాత్రం నిజం, అదేంటంటే బహుశా బీఆర్ఎస్ గతంలో కంటే పాపులారిటీని పెంచుకొని ఉంటుంది ఓడిపోయిన తర్వాత, ఎస్పెషలీ మొన్న లోక్సభ ఎన్నికల తర్వాత. లోక్సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నారు కదా. అది కొంతవరకు వాస్తవం ఉండొచ్చు అందులో అని చెప్పి అందరికీ అనిపిస్తుంది చూడగానే. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు బోల్డెన్ ఇష్యూస్ అంటే ఇష్యూస్ ఎప్పుడు ఉంటాయి. కానీ గవర్నమెంట్స్కి ఇక్కడ సమస్య ఏమైందంటే రేవంత్ రెడ్డి కొద్ది కాలం మొదట అతని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా అనిపించేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి లాగా కొంచెం తానే వేలు పెట్టుకొని కొరికించుకున్నట్టుగా కొన్ని పనులు చేయడం ప్రారంభించాడు. అందులో హైడ్రా ఒకటి. హైడ్రా వచ్చినప్పుడే అట్లీస్ట్ కొంచెం అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుసు అదేంటంటే దీని ఎండ్ గేమ్ ఏంటి అని. ఎండ్ గేమ్ ఏముంటుంది అసలు దానికి? ఇప్పుడు అసలు మనం హైడ్రా పేరే వింటలేదు. ఎంతో కొంత మిడిల్ క్లాస్కి, పేదలకి నష్టం తప్ప డబ్బులు ఉన్న వాళ్ళకి అంత నష్టమేం జరగల. ఏదో ఒక నాగార్జున చూపించి ఇంకెవరినో ఒకళ్ళు ఇద్దరు చూపించి హడావుడి చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అన్నారు, ఏమీ కాల, ఇంకేమి కావు నాకు తెలిసి. సో దాంట్లో ఎవరన్నా సఫర్ అయితే వాళ్ళంతా కూడా పూర్ మిడిల్ క్లాసే సఫర్ అయ్యారు. సఫర్ అయింది ఆ కొద్దిమందే అయి ఉండొచ్చు ఓవరాల్గా చూసినప్పుడు. కానీ అది చూసి మిగతా వాళ్ళంతా భయపడ్డారు, మనకు కూడా జరుగుతుందేమో ఇట్లాంటిదని. దానివల్ల నెగిటివిటీ వచ్చింది. ఆ తర్వాత ఈ రైతు బంధు ఇట్లాంటి ఇష్యూస్లో కూడా, లేకపోతే రుణమాఫీ ఇష్యూస్లో కూడా 100% సాటిస్ఫై చేయడం కష్టం కాబట్టి అది కూడా ఒక సమస్య. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రామిస్ చేసింది ఎక్కువ కదా, అదొక సమస్య. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. అంటే చాలా ఎక్కువ వాగ్దానాలు చేశారు, వాటన్నిటిని నిర్వహించడం కష్టం కాబట్టి వాటిని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు. ఇవాళ కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు చాలాసేపు, రైతులకు మీరు ఏం చేశారు, అది చేశారు, ఇది చేశారని. ఆ రకంగా వీక్ పాయింట్స్ పెరుగుతున్నాయి ఉండే కొందికి. అల్లు అర్జున్ వ్యవహారంలో కూడా చాలామంది ఏంటంటే రేవంత్ రెడ్డి పెద్ద హీరోలాగా ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పి అనుకున్నారు. కానీ నా పర్సనల్ అభిప్రాయం ఇప్పటికీ ఏంటంటే దానివల్ల నష్టం జరిగిందని. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే పుష్ప సినిమా ఓవరాల్గా ఇండియాలో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇవాళ అది బాహుబలి 2ని దాటి కలెక్షన్లు తెచ్చుకుంది. 1799 కోట్ల రూపాయలు వచ్చిందట అని చెప్తున్నారు. వాళ్ళ క్లెయిమ్స్ ఇవన్నీ మనకేం తెలియదు, ఆ సినిమా వాళ్ళు చెప్పే క్లెయిమ్స్. 1799 కోట్లు. బాహుబలి ఏమో 1810 కోట్లు అట గతంలో రికార్డు. 11 కోట్లు ఉంది ఇంకా అంతే. అది న్యాచురల్లీ నెక్స్ట్ 1 or 2 డేస్లోనే క్రాస్ చేస్తుంది. కాబట్టి బాహుబలి 2 కూడా క్రాస్ చేస్తోంది అనేది. రేవంత్ రెడ్డి ఒక వార్త ఏంటంటే రేవంత్ బికేమ్
పాన్ ఇండియా సీఎం ఆఫ్టర్ అరెస్టింగ్ అల్లు అర్జున్ అని చెప్పి చామల కిరణ్ అని కాంగ్రెస్ నాయకుడు అన్నాడట. ఏంటి, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ద్వారా మొత్తం ఇండియా మొత్తానికి నాయకుడు అయిపోయాడట. పాన్ ఇండియా సీఎం అంటే మొత్తం ఇండియాలోనే సీఎం అంటే రేవంత్ రెడ్డి అని అనుకున్నారట. వాళ్ళ నాయకుల్ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవటం తప్పేం లేదు మామూలుగా కదా. సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ మొత్తం ఇండియాకే సీఎం ఎట్లా అయ్యాడు ఆయన అని ఆయన అభిప్రాయం. మరి ఇండియాకే సీఎం అయితే పుష్ప 2 అనే సినిమాకి ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున కలెక్షన్లు రావు, అంతే కదా. మరి అతను హీరో అయిపోయాడని చెప్తున్నాడు మొత్తం ఇండియా మొత్తానికి ఇతను అరెస్ట్ చేయడం ద్వారా. కానీ ఆ సినిమానేమో ఇంకా ఎక్కువ మంది చూశారు. సార్ సినిమా హిట్ అయితేనే చూస్తారు సార్, దాని మూలంగా హీరో అన్నది కాదు. సినిమా హిట్ అయితేనే చూస్తారు. ఎంత పెద్ద స్టార్ యాక్ట్ చేసినా సినిమా ఫ్లాప్ అయితే ఎవరు చూడరు, కలెక్షన్స్ కూడా రావు. ఫ్లాప్ హిట్ గురించి నేను మాట్లాడలే అసలు ఈ సినిమాలకి ఫ్లాప్ హిట్ ఏముంది, అదేమి గొప్ప సినిమా కాదు కదా, అదేదో కమర్షియల్ సినిమా. పాయింట్ ఏమిటంటే రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యి ఏం చేశాడని అడుగుతున్నాను. పాన్ ఇండియా సీఎం ఎట్లా అయ్యాడు, ఏ రకంగా అయ్యాడు అంటే అవడానికి ఒక బేసిస్ ఉండాలి కదా. బేసిస్ ఏంటి, అందరిని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అని కదా పాన్ ఇండియా సీఎం అంటే ఇండియా మొత్తంలో. అట్లా చేస్తే ఈ సినిమాకి ఇంత కలెక్షన్ ఎందుకు వచ్చినాయి అంటే దానికి దీనికి సంబంధం లేదని అర్థం కదా. ఆయన అరెస్ట్కి దీనికి ఏం సంబంధం లేదు సార్. మీరు అంటుంటే కాస్త ప్రభావితం అయినట్టున్నారు సార్. అంటే సెలబ్రిటీలు ఇంకోసారి ఇలాంటి సీన్స్ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు సార్. అది వేరు, దానికి దీనికి దాన్ని జైల్లో పెడితే ఎవరేం చేస్తారు, అదే ఉంది. జాగ్రత్తలు తీసుకుంటారంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో పెట్టబోతున్నారు, గేమ్ చేంజర్ కదా, పెడుతున్నారుగా. వాళ్ళు ఏం మానేయలేదు, మరి మానేయలేదుగా, అట్లే మానేయరు. అయితే జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా, అంటే కావాలని ఎవరేం చేయరు. ఇది కూడా ఫ్రీక్ యాక్సిడెంటే కానీ కావాలని ఏమైనా చేశారా ఏంటి, ప్లాన్ ప్రకారం అట్లేం కాదు కదా. నా పాయింట్ ఏమిటంటే ఆ యాక్షన్ ద్వారా రేవంత్ రెడ్డి గొప్ప పాపులర్ సీఎం అవడం ఎట్లా అవుతాడు, అదేమో జనానికి సంబంధించిందా ఏంటి. ఆన్ ది అదర్ హ్యాండ్ యాక్చువల్గా సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి, అసలు ఇండియాలోనే నెంబర్ 1 కాబోతుందని వార్తలు, అది నేను చెప్పేది. దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది అంటే ఇంత జరిగినా కూడా ఆ పుష్ప 2 అనే సినిమాని అల్లు అర్జున్ చూడడానికి వస్తున్నారు అన్నమాట. అంటే బేసికలీ పాయింట్ ఏమిటి, ఆ యాక్షన్ తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి ఏం గొప్ప కాదు, ఈయన ఈ సినిమా యాక్ట్ చేసి ఎక్కువ కలెక్షన్లు సాధించడం ద్వారా అల్లు అర్జున్ ఏం గొప్ప కాదు. కాబట్టి పాన్ ఇండియా సీఎం ఈ యాక్షన్ ద్వారా అని అనడం హాస్యాస్పదంగా ఉంది నాకు. అది దీని ద్వారా ఆయన పాన్ ఇండియా సీఎం కాడు, చాలా చేయాలి పాన్ ఇండియా సీఎం కావాలంటే, అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లోపల పెట్టడం కాదు. సో ఓవరాల్గా ఈ యాక్షన్స్ అన్నీ తర్వాత ఏంటంటే ఈ పోల్ ప్రామిసెస్ తీర్చడం అనేది ఒకటి. రెండవది సైమల్టేనియస్గా ఏం చేస్తాడంటే బీఆర్ఎస్ నాయకుల మీద యాక్షన్ తీసుకోవడం ప్రారంభించారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఈ యాక్షన్ తీసుకునేవి అవి చాలా న్యాయబద్ధంగా ఉన్నాయని చెప్పి జనానికి కనిపించినంత వరకు ఓకే. లేదు కక్ష సాధింపుగా చేస్తున్నాడు అనుకోగానే అది రివర్స్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి అట్లానే అయింది కదా. మీరు నిజంగానే ప్రూవ్ చేసి ఈ స్థాయిలో మోసం జరిగింది, అవినీతి జరిగింది, అక్రమం జరిగింది అని ఆ తర్వాత చేస్తే పర్వాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ మీద కేటీఆర్ మీద నాకు గొప్ప అభిప్రాయం ఏమీ లేదు, కానీ కేటీఆర్ మీద మీరు చివరికి వెతికి పెట్టే కేసు ఏమిటి, ఈ రేస్ సంబంధించి అంతకంటే దొరకలేదా ఇంకా 40-50 crores. అది కూడా పోయినట్టు కాదు, యాక్చువల్గా వీళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు అనుకుంటాను, అది కూడా అని చెప్తున్నాడు కేటీఆర్. అయితే అది పెద్ద కేసు కాదు. అట్లానే మిగతా విషయాల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా హడావుడి చేశారు, మాట్లాడారు, బాగానే ఉంది. వాళ్ళు బహుశా చేసి ఉంటారని చెప్పి చాలామంది అనుమానిస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు చేసి ఉంటారు ఖచ్చితంగా అని. ఎందుకంటే అప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళంతా ఏమనుకున్నారంటే ఎప్పటికీ మాదే అధికారం అన్నట్టుగా బిహేవ్ చేశారు. అది అందరూ చూసిందే కాబట్టి చేసి ఉంటారు. ఏ విధంగా అయితే జగన్ అనుకుని అక్కడ నేనే 30 ఏళ్ళు ఉంటానని చెప్పి చేశాడు, అదేవిధంగా. అయితే దాని మీద ఎంక్వైరీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1-2 విషయాలు మధ్యలో ఏదో బయట పెట్టారు, కానీ ఆ తర్వాత ఏమీ లేదు, ఊరికి జైల్లో పెట్టారు వాళ్ళని. ఇప్పుడు తిరుపతి అన్న నేతలకు సంబంధించి సుప్రీంకోర్టులో నిన్న కేసు వెళ్తే ఏముంది, సుప్రీంకోర్టు మీరు ఎంతకాలం పాటు ఇట్లా జైల్లో పెడతారు ఏమీ లేకుండా. వాళ్ళు ఒక మాట వాడారు, ఏంటి ఫిషింగ్ అండ్ హోవరింగ్ అన్నారు. అట్లాంటి కేసులు పెడితే ఎట్లా అని. ఫిషింగ్ అండ్ హోవరింగ్ అంటే ఊరికినే, అంటే అక్కడ ఉందో లేదో తెలియదు, ఒక వేశారు అట్లా అంతే, గ్యాలం. అక్కడ కేసు ఉందా, అవినీతి ఉందా అనేది మీకు కూడా తెలిసినట్టుగా లేదు. మీరు గ్యాలం వేసి ఏమో దొరుకుతుందేమో అందులో
అనడం, అది కోర్టులో ఒప్పుకోవు ఎప్పుడు అట్లా గేలం వేయడం కరెక్ట్ కాదు అని. సో ఆ నిన్న వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు కూడా. సరే ఇప్పటికిప్పుడు మేమేమి కేసు గురించి మాట్లాడడం కానీ, బట్ ఈ విధంగా ఫిషింగ్ చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది. ఇంతకాలం పాటు జైల్లో పెట్టి మీరు దాన్ని ఒక క్లోజర్కి తీసుకురాకుండా, కేసుని ఛార్జ్షీట్ వేయకుండా, ఏమి చేయకుండా అట్లా జైల్లో ఎంతకాలం పెడతారు అని ఇదే అభిప్రాయం జనానికి కూడా కలుగుతుంది. ఊరికి ఎందుకు జైల్లో పెడతారు అంతకాలం? మీరేం బయట పెట్టట్లేదు కదా, అందులో కొత్త విషయాలు ఏమి తెలుసుకోవడం లేదు కదా అని. సో ఇట్లాంటివన్నీ కలిపి కొంత నెగటివిటీ అయితే ప్రారంభమైంది కాంగ్రెస్కి. సార్ మరి నిజంగానే 42% బీసీ రిజర్వేషన్ అనౌన్స్ చేశారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. అనౌన్స్ చేయాల, అఫీషియల్గా ఇంకా రాలా, అది చేస్తాము అని చెప్పారు. అంటే బీసీలకు పెంచుతాము అని చెప్పారు. మరి ఇప్పుడు కవిత గారు అంటే మీరు హామీ ఇచ్చారు, అమలు చేయాలి అని ధర్నా చేస్తున్నారు. మరి చాలామంది విశ్లేషకులు కూడా మాట్లాడేది ఏంటి అంటే ఎన్టీ రామారావు టైంలో ఉన్న 34% రిజర్వేషన్ కాస్త వీళ్ళు ఉన్న 10 ఇయర్స్లో 24% చేసేసారు. మరి వీళ్ళు కరెక్ట్గా న్యాయం చేయలేదు కదా బీసీలకు, ఎలా ధర్నా చేస్తున్నారు అని. అదే అంటే విశ్లేషకులే ఉంది, వీళ్ళే మాట్లాడుతున్నారు. పొన్నము వీళ్ళంతా మాట్లాడారు, చూశాను నేను. వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు సరే ఉన్నది తగ్గించడం ఒకటి, లేదు పెంచాలనుకుంటే ఎందుకు పెంచలేదు? ఇప్పుడు కేసీఆర్ అధికారంలో వచ్చినప్పుడు కొత్తల్లో 2014లో దాని పేరేం పెట్టారో నాకు గుర్తులేదు, సమగ్ర కుటుంబ సర్వేనో ఏదో పేరు పెట్టి కేసీఆర్ వచ్చినప్పుడు అన్ని వివరాలు తీసుకుంటున్నాం అని చెప్పారు. అప్పట్లో భయపెట్టారు జనాన్ని యాక్చువల్గా ఇట్లానే. అది ఏమైంది అసలు? దాని ప్రకారం తెలుసుంటుంది కదా బీసీలు ఎంతమంది ఉన్నారా, మరి 10 ఏళ్ళలో ఏం చేయాల. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కులగణన చేస్తున్నాం కదా, అది అయిపోయిందని చెప్తున్నారు. మరి దాంట్లో వస్తాయి లెక్కలు, దాని బేసిస్ మీద చేస్తారు. అంటే మీరు రిజర్వేషన్ పెంచాలంటే ఏదో బేసిస్ చూపించాలి కోర్టుకి, లేకపోతే ఎవరో ఒకళ్ళు కోర్టుకి వెళ్తారు. సమగ్ర సర్వే అయిపోయింది, ఆడిట్ జరుగుతోంది అని చెప్తున్నారు. అదే దాన్ని ఫైనలైజ్ చేయాలి కదా. సో దాన్ని బేసిస్ చూపించి వీళ్ళు రిజర్వేషన్లు పెంచితే అప్పుడు ఎవరన్నా కోర్టుకి వెళ్ళినా ఆగదు. జనరల్గా ఎప్పుడేం జరుగుతుంది, రిజర్వేషన్ పెంచడం తగ్గించడం ఏదో చేస్తారు, వెంటనే ఎవరో కోర్టుకి వెళ్తారు, వాళ్ళు స్టే ఇస్తారు, డిలే అయిపోతూ ఉంటాయి ఎలక్షన్లో. ఇది ఎప్పుడు జరిగేది. సో ఇప్పుడు కొంచెం అనుభవం వచ్చింది అన్ని ప్రభుత్వాలకి. కోర్టులు జనరల్గా ఏం చెప్తాయంటే ప్రాతిపదిక ఉండాలి దానికి. మీరు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది ప్రభుత్వానికి, పెంచవచ్చు వాళ్ళు కావాలంటే, లేదా తగ్గించవచ్చు వాళ్ళ ఇష్టం. కానీ దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, దానికి సంబంధించి మీరు సర్వే చేయాలి, నంబర్స్ అన్ని చూపించాలి. ఆ బేసిస్ మీద చేస్తే చెల్లుబాటు అవుతుంది అది. అందుకోసం అని చెప్పి వీళ్ళు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా ఈ సర్వే అయిపోయిన తర్వాత, కులగణన అయిపోయిన తర్వాత మేము రిజర్వేషన్లు పెంచి అప్పుడు స్థానిక ఎన్నికలకి వెళ్తామని చెప్పారు. వాళ్ళు వెళ్తామని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా గొడవ చేయడంలో అర్థం లేదు నిజం చెప్పాలంటే. రేపు ఎన్నికలకి ముందు ఈ రిజర్వేషన్లు పెంచకపోతే ఒకవేళ అప్పుడు పాయింట్అవుట్ చేయొచ్చు. అది ఇంకా రాలా, ఆ టైం ఇంకా రాలా, ఇంతవరకు అసలు ఆ సర్వే నివేదిక రాలేదు. దాని మీద అందరూ చెప్పేది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇలాంటి ధర్నాలు, ఇలాంటి అంటే వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్కి ఉన్న ఏకైక హోప్ అదే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మన ప్రభావాన్ని చూపిస్తాం. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలిన తర్వాత తెలంగాణలో అసలు 3వ స్థానానికి వెళ్ళిపోతుంది బీఆర్ఎస్ అనే అభిప్రాయం వచ్చింది కదా. దాని నుంచి బయటపడడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంతో కొంత ప్రభావాన్ని చూపించాలి. అంటే మెజారిటీ గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెడితే వాళ్ళు కొంచెం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ప్రజల్లో పాపులారిటీ ఉన్నదని చూపించుకోవాలి. కాబట్టి చేస్తారు. ఎవరు చేసేది కూడా మళ్ళీ అదే కేటీఆర్, అదే కవిత, అదే హరీష్ రావు, వీళ్ళు చేయాల్సిందే. కేసీఆర్ ఎట్లాగో ఆయన బయటకు రాడు. మిగతా నాయకులు మనం ఎప్పుడు వినేది ఆ కౌశిక్ రెడ్డి, ఇట్లా ఒకళ్ళిద్దరు పేర్లే, మిగతా వాళ్ళు కూడా పెద్దగా బయటకు రావట్లా. సో ఆ రకంగా పాపం కొంచెం కష్టాల్లోనే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద మాత్రం హోప్ పెట్టుకున్నారు.